అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ప్రత్యేక దృష్టి ఆర్టీసీ పైన పెట్టింది. ఇందులో భాగంగా 2017 నుంచి ఏవైతే పిఆర్సీ పెండింగ్లో ఉంది, సో దాన్ని క్లియర్ చేసే విధంగా నిన్న ఎవరైతే పిఆర్సీ ఉందో 21% ఫిట్మెంట్తోని ప్రకటించింది. దీంతో ఆర్టీసీ కార్మికులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికీ వీటిపైన దృష్టి పెట్టలేదు. వెంటనే అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇది చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అండ్ సీనియారిటీ ప్రకారం ఏదైతే జీతాలను ఇంక్రిమెంట్ చేశారో, సో మొత్తం మీద ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతా. మీకు గుడ్ న్యూస్ ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది ఈ న్యూస్ విన్నప్పటి నుంచి. ఫస్ట్ మేము సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే మేము గత ప్రభుత్వం హయాంలో మేము తెలంగాణ రావడం కోసం 28 రోజులు స్ట్రైక్ చేసినాం. తెలంగాణ కోసం చేసినాం స్ట్రైకు. మా కోసం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ గారు మా చుట్టూ తిరిగిర్రు. 2 సార్లు ఉమెన్స్ డేకి హిమగిరి ఫంక్షన్ హాల్కి వచ్చి కూడా మీకు ఆదుకుంటాం, అన్నీ నిలబెడతామని చేసిండు. తెలంగాణ వచ్చాక స్టేట్ గవర్నమెంట్ మొత్తానికి పిఆర్సీ ఇచ్చి మమ్మల్ని పక్కకు పెట్టి మేము 8 రోజులు స్ట్రైక్ చేస్తే 2013 పిఆర్సీ ఇచ్చిండు. అది కూడా స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చాక మేము 8 days స్ట్రైక్ చేసినాక ఇచ్చిండు. అలా తర్వాత 2017 పిఆర్సీ కోసం 2019లో మేము 52 రోజులు స్ట్రైక్ చేసినాం. స్ట్రైక్ని నిర్వీర్యం చేసి మళ్ళీ దాదాపుగా 39 మంది కార్మికులు చనిపోయారు. అయినా అలాంటివేవి పట్టించుకోకుండా మాకు కనీసం కొత్త ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ఎలక్షన్ల మూమెంట్లనన్నా మాకు పిఆర్సీ ఇస్తాడేమోనని ఎదురు చూసినాం. అయినా మమ్మల్ని తుంగల దొక్కిండు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ మాకు అండగా ఉన్నందుకు మేము చాలా 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 ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు వచ్చిన 3 నెలలనే ఒక 3 months లోపే మాకు బాండు డబ్బులు ఏర్పాటు చేసిర్రు, కొత్త పిఆర్సీ ఇచ్చిర్రు. ఈ మహాలక్ష్మి పథకం పెట్టి కూడా చాలా ఆర్టీసీ చాలా ముందుకు నడుస్తుంది. ప్రతి ఒక్కరిని బీద వాళ్ళు చాలా తలుసుకుంటారు ఆర్టీసీలో మహాలక్ష్మి టికెట్ పెట్టినందుకు, ఈ పథకం పెట్టినందుకు. కాబట్టి మేము ప్రత్యేకంగా ఆర్టీసీ యాజమాన్యం తరపు నుంచి కానీ కార్మికుల తరపు నుంచి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి 21% పెంచారు. సో ఇది ఎక్కువ అనుకుంటున్నారా, మంచిగా ఉన్నారా, ఏ విధంగా ఉంది పర్సంటేజ్? 25 ఇచ్చింటే బాగుండేది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కు 30% ఇచ్చిండు. అయితే మమ్మల్ని కూడా గవర్నమెంట్లో విలీనం చేస్తామని చేసిర్రు కదా, అది కాలేదు, పెండింగ్ ఉంది, చేయలేదు. మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయకుండా ఆ జీవో ఇంకా పాస్ కాలేదు. వాళ్ళతో పాటు వచ్చి ఉండేది మాకు గవర్నమెంట్లో విలీనం అయి ఉంటే. వాళ్ళకి 30% ఇచ్చారు, మాకు 21 ఇచ్చారు. 25 ఇస్తారేమోనని ఎదురు చూసినాం. అయినా పర్లేదు, మాకు ఒక దాదాపు 11 yearsకు ఇది ఒక గుడ్ న్యూస్. అంటే 2017 7 yearsకు మాకు ఇది ఒక గుడ్ న్యూస్ అయిపోయింది. కాబట్టి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలలు మీ సమస్య సాల్వ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? అసలు చేసినాం, తప్పకుండా చేసినాం, ఎక్స్పెక్ట్ చేసినాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఆర్టీసీ ముందుకు నడవలే. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు వచ్చినాకనే ముందుకు నడిచింది. ఆయన వచ్చి అన్ని మా గురించి అన్ని పట్టించుకొని చేసే మూమెంట్లో ఆయన అనివార్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా చనిపోవడం జరిగింది. అయినా కూడా కిరణ్ కుమార్ రెడ్డి మాకు న్యాయమే చేసిండు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు అండదండ ఉంటుందని ఆలోచిస్తున్నాం. మాకైతే మంచిగా జరిగింది. ఓకే, అంటే ఎంత హైయెస్ట్ ఉంది, ఎంత సాలరీస్ ఏ విధంగా పెంచారు? సాలరీస్ హైయెస్ట్ అనేది ఏం లేదు, వాళ్ళ బేసిక్ని బట్టి వాళ్ళకే ఉంటాయి. దాన్ని బట్టే పిఆర్సీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక జూన్ నుంచి వస్తాయా మీకు అవి? జూన్ 1st నుంచి అని ప్రకటించారు, మరి చూడాలి. అంటే అన్ని లెక్కలు చేస్తారు కదా, అట్లా. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎక్స్పెక్ట్ చేశారా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చిందంటే మాకు కంపల్సరీ ఏదైనా మంచిగా చేస్తారని మేము అనుకున్నాం. ఇంకోవైపు మహాలక్ష్మి స్కీమ్ రావడం వల్ల మహాలక్ష్మి స్కీమ్ కూడా ఆర్టీసీ డెవలప్మెంట్ అవుతుంది. అది ఆ స్కీమ్ వల్ల లాస్ అనేది ఆర్టీసీ డెవలప్మెంట్ అవుతుంది. సో ఇంకోవైపు మహాలక్ష్మి స్కీమ్ వల్ల మీపై ఒత్తిడి పరిభారం పెరిగింది, అనేక దాడులు జరిగాయి. సో అప్పుడు చాలా నెగిటివ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మీకే అండగా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మేము మామూలుగా కండక్టర్ డ్యూటీ అంటేనే ముళ్ళ మీద నడిచినట్టు, మా బ్రతికేట్లుంటది తెలుసా, అన్నంలో ఒత్తుకొని పోయినట్టు ఉంటది, అప్పడం లెక్క. అలాంటిది
ఇప్పుడు మేము ప్రతి ఒక్కరిని దాదాపు ఒక 2000 మందిని చూస్తాం డైలీ. అలాంటిది మనం ఇంట్లో ఉన్న మన పిల్లలకే సదిరి చెప్పడానికి మనము ఒక తల్లి చాలా తటపటాయిస్తుంటది. అలాంటిది దాదాపు రకరకాల మనుషుల మధ్య తిరుగుతుంటాం, ఎలాంటి రకాలైనా డీల్ చేయాలి. కానీ ఓపిక కూడా నశిస్తే తప్ప మేమేం గొడవలు ఎవరితోటి చేయలేము, చెప్తుంటే వినరు. అట్లాంటి మూమెంట్ అయితే కానీ కర్ణాటక ప్రభుత్వంతో పోల్చుకుంటే మనకు చాలా గ్రేట్. ఇంత అయినా పెద్ద పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయితే జరగలేదు, ఓన్లీ స్మాల్ ప్రాబ్లమ్స్ జరిగినాయి. ప్రత్యేకంగా అయితే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేము దాదాపు ఇంకెప్పుడు మా జీవితాలు మారుతాయన్న మూమెంట్లో మాకు ఒక ఇది గుడ్ న్యూస్ కాబట్టి చాలా ధన్యవాదాలు సీఎం సార్కి. చాలా ఇంకోవైపు కొత్త బస్సులు కూడా పెంచుతాం, దానిపైన ఏమంటారు? ఇప్పుడు సరిపోతుంది, క్రౌడ్ పెరుగుతుంది కదా సిటీలో. దాదాపు 1 year కు ఒక 3 lakhs మెంబర్స్ వస్తారంట సిటీకి బతుకు తెరువు కోసం. అలా క్రౌడ్ పెరిగినప్పుడు బస్సులు కూడా పెంపొందిస్తే చాలా బాగుంటది. అట్లనే సిటీలో రూట్లు కొన్ని రూట్లలో ఎక్కువ ఉంటారు అట్లా, కాబట్టి ఆ రూట్లను చెక్ చేసి పబ్లిక్ కోసం పెంచితే చాలా బాగుంటుంది. దాదాపు 7 సంవత్సరాల తర్వాత మీకు పిఆర్సీ ప్రకటించారు, ఎలా అనిపిస్తుంది? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోలే, దృష్టి తీసుకెళ్ళినప్పటికీ తీసుకెళ్ళలేదు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. మాకు పిఆర్సీ ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి సార్కి కృతజ్ఞతలు. కానీ ఇంకో పిఆర్సీ చేసి ఉంటే బాగుండు మేడం. చాలా సంవత్సరాలు కష్టపడ్డాం మేము, అయినా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం కూడా, ఆర్థికంగా ఇబ్బంది ఉంది. కాబట్టి సారు దయదాల్చి చేసినందుకు థ్యాంక్స్. కానీ మాకు ప్రభుత్వంలో విలీనం చేసేది ఉండే మేడం, ఒక అపాయింట్ డేట్ ఇచ్చేస్తే బాగుండే మేడం. సో ఇంకే నమ్మకం ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, మళ్ళీ ప్రభుత్వం మేము ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి మాకు సానుకూలంగా స్పందించి అపాయింట్మెంట్ డేట్ ఇస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు 21% అంటే ఎక్కువ అనుకుంటున్నారా, తక్కువ అనుకుంటున్నారా? మాకు కూడా గవర్నమెంట్తో సమానంగా ఇచ్చుకుంటే మేము కూడా సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే అందరికంటే కష్టపడేటోళ్ళు మేమే కదా మేడం. ప్రతి చిన్న విషయంలో కూడా మేము కష్టపడతా ఉన్నాం. ఈ 10 years నుంచి చాలా ఇబ్బంది పడ్డాం ఆర్థికంగా. కానీ మనకు రేవంత్ రెడ్డి సారు, మన పొన్న ప్రభాకర్ సారు, ఎండి సారు చొరవ తీసుకొని ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకోవైపు గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఎప్పుడు పెంచాలన్న ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది, మీకు జీతాలు పెంచితే మళ్ళీ ఎట్లా అనేది ఇప్పటికీ కొంచెం నష్టాల్లో ఉన్నప్పటికీ మీకు అమలు చేస్తుంది. సో ఏ విధంగా? ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వచ్చినాక ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది మేడం. పెరగడం వల్ల వాళ్ళు కూడా ఆలోచించి పెంచారు, ముందు కూడా పెంచారని ఆశిస్తున్నాం. సో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఒకవైపు మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు, ఇంకోవైపు పిఆర్సీ ప్రకటించారు. సో ఎలా అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం మీపై, ఏ విధంగా ఉందనిపిస్తుంది? మాకైతే సానుకూలంగానే స్పందిస్తున్నట్టు కనిపిస్తుంది మేడం. ఫ్యూచర్లో కూడా అలాగే కొనసాగాలని ఆశిస్తున్నాం. ఇంకా సీనియర్ ఎట్లా, ఏ విధంగా ఉంది జీతాలు పెరగడం? జీతాలు అంటే మాకు చాలా తక్కువ ఉంది మేడం. మేము ఇక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాత్రం ఆశించినంత జీతాలు అయితే పెరగలేదు. మరి అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాకంటే డబుల్గా ఉన్నాయి మేడం. వాళ్ళ బేసిక్ ఇంకా ఇప్పుడు డబుల్గా ఉన్నాయి మాకంటే. సో ఇంకేమైనా మీ డిమాండ్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి మేడం. మాకు ఉద్యోగ భద్రత కావాలి, మరియు మళ్ళీ చెక్ పే స్కేల్ కూడా చేయాలని ఆలోచిస్తాం. అండ్ ఇంకోవైపు ఈ మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది, బస్సెస్ రోడ్ ఎక్కువ అవుతుంది. సో వచ్చే జూన్లో కూడా బస్సెస్ పెంచుతామని కూడా చెప్తున్నారు. సో ఏమనిపిస్తుంది? ఎండి సత్యనారాయణ చెప్పారు. ఇప్పుడు జనాలు దాదాపు 2000 పైగా పెంచుతారు, బస్సులు పెంచితే బాగుంటుంది మేడం. ఇంకా ఆక్యుపెన్సీ రేషియో పెంచుతుంది, ఆదాయం కూడా రావచ్చు. మీపై పని ఒత్తిడి పెరిగిందా మహాలక్ష్మి? చాలా పెరిగింది మేడం, చాలా పెరిగింది. ఓకే, క్రౌడ్ దాడులు కూడా జరుగుతున్నాయి, వీటిని వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు, ఏమంటారు దీనిపైన మీరు? మేడం అలా జరగకుండా యాజమాన్యం మాత్రం గట్టిగా యాక్షన్ తీసుకుంటే అలాంటి దాడులు మాత్రం జరగవు మేడం. కానీ బస్సులు మాత్రం పెరగాలి మేడం, మస్తు టైట్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి పబ్లిక్ దిగుడు ఎక్కడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ పబ్లిక్ కూడా ఎంత చెప్పినా పైకి ఎక్కడమ్మా ఎక్కి రన్నింగ్లో మాట్లాడుతూ ఫుట్బాల్ చేస్తారు, మాట్లాడుకునే పైకి ఎక్కుతారు, మాట్లాడుకునే కింద దిగుతారు. అది కింద పడతారమ్మంటే కూడా వాళ్ళు నీకేం మాకు తెలుస్తుంది నువ్వేం చెప్పేది అని, అది ఒక చాలా బ్యాడ్ వస్తుంది మేడం. అది ఒక్కటి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఫోన్లు పక్కకి ఎట్టి దిగండి, మాట్లాడుకోండి, వద్దంటలేము. ఎక్కినాక మాట దిగుతుంటే కాలు జారి కింద పడడం, ఎంతో మంది అట్లా కింద పడరు, అది మా మీద మైనస్ అవుతుంది. ఆడ ఇప్పుడు ప్రభుత్వం పైన మా అధికారులైనా ఆ ప్రభుత్వాలైనా ఆ చూసలేరు, కింద పడ్డదే చూస్తారు వాళ్ళు, ఆడ తప్పు అవుతుందని ఎవరు గమనించలేరు వాళ్ళు. అదొక్కటి ఎక్కేటప్పుడు దిగడం మాత్రం ఫోన్లు మాత్రం వాడొద్దని అదొకటి మా రిక్వెస్ట్.
ఉంటారో వాళ్ళకు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జీత వేతనాలు పెంచాలి. కానీ ఎప్పుడైతే 2017లో లాస్ట్ టైం పెంచారో, సో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఆర్టీసీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వెళ్ళి మాకు 2017 నుంచి మాకు పిఆర్సీ అమలు కావటం లేదు, దీనిపై దృష్టి పెట్టాలని చెప్పారు. సో దీన్ని బేస్ చేసుకొని ఒక 3 నెలల్లోనే ఇలాంటి చారిత్రకమైన నిర్ణయం తీసుకున్న దీని పట్ల అందరూ హర్షం వ్యక్తం చేసిన అండ్ సీనియారిటీని బేస్ చేసుకొని ఈ పిఆర్సీని ప్రకటించారు. 21% ఫిట్మెంట్తో ప్రకటించారు. అండ్ ఈ జూన్ 1 నుంచి ఏదైతే కొత్త జీతాలు ఉన్నాయో అవి అమలు కానున్నాయి. అండ్ జూలై 1 రోజు ఏ జీతాలను అయితే ఆర్టీసీ కార్మికులు అందుకుపోతున్నారు. సో ఇది చాలా మంది మొత్తం హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.